జార్జ్ విట్ఫీల్డ్ జీవిత చరిత్ర నుంచి మనం ఎన్నో విషయాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రస్తుత కాలంలో సేవ చేస్తున్నటువంటి సేవకులకి కానీ, విశ్వాసులకు కానీ, క్రైస్తవ సహోదరులకు కానీ జార్జ్ విట్ఫీల్డ్ 1715వ సంవత్సరంలో డిసెంబర్ 16వ తేదీన ఇంగ్లాండ్లోని గ్లాస్టర్ అనే ప్రాంతంలో జన్మించెను. ఈయన తల్లి ఒక పేరు పొందిన హోటలుకు యజమానురాలు. జార్జ్ యొక్క 2 ఏండ్ల వయసులోనే అతని తండ్రి చనిపోయాను. ఈయన పాస్టర్ కావాలనేదే కోరిక. కానీ జార్జ్ మనసు నాటకాల మీద ఉండేది. అతనికి గంభీరమైన మధుర స్వరం ఉండేది. జార్జ్కి ఆక్స్ఫర్డ్లో చదువుటకు సీటు దొరికింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసుకోవడం, పాటలు పాడడం, ఆలయానికి వెళ్ళడం అనే భక్తి అలవాట్లకు అలవాటు పడినవాడు. ఉజ్జీవకర్త అయినటువంటి జాన్ వెస్లీ సహవాసమునకు చెందిన వారితో తిరుగుచూ ఉండేవాడు. ఆయనకి కొత్తగా జన్మించాలనేటువంటి సత్యం తెలుసుకున్నాడు. కానీ ఆయన కొత్తగా ఎలా తిరిగి జన్మించాలి అనేటువంటి మాటను మాత్రం చివరికి గ్రహించలేకపోయాడు. ఫలితాన్ని కూడా చివరికి దొరకలేదు. కానీ ఒక దినమున క్రొత్త నిబంధనలోని శిలువ ధ్యానాలు చదువుచుండగా శిలువ వేయబడిన క్రీస్తు అతని కళ్ళ ముందు ప్రత్యక్షమాయెను. అతని హృదయంలో ఒక అద్భుతం జరిగి పాపములు ఒప్పుకోలు జరిగినది. ప్రభు అయిన క్రీస్తును తన హృదయంలోనికి ఆహ్వానించి నూతన జన్మ, తిరిగి జన్మించడం అనేటువంటి అనుభవంలోనికి తను రాగలిగాడు. ఆ దినములలో చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ వారు అభిషేకించినదే ఎవ్వరూ కూడా ప్రసంగించకూడదు. జార్జ్ 20 సంవత్సరాల వయసు గలవాడే అయినప్పటికీ దేవుని ఏర్పాటును బట్టి 1736వ సంవత్సరంలో జూన్ 20వ తేదీన జార్జ్ విట్ఫీల్డ్ డీకెన్గా అభిషేకించారు. జార్జ్ ఆ మొట్టమొదటి ఆదివారమే బయటికి వెళ్ళి అచ్చట ఖైదీలకు ప్రార్థన చేసి దేవుని వాక్యమును అందించెను. ఇట్లా పేదల యొద్ద తన మొదటి పరిచర్యను ప్రారంభమాయెను. అతని చిన్న వయసులోనే జార్జ్ చేసిన ప్రసంగాలు లండన్ను, అమెరికాను కదిలించెను. అనేకులు ఈయన ప్రసంగాలు విని ఆశ్చర్యపడి క్రీస్తును అంగీకరించి రక్షింపబడిరి. ఈయన ప్రసంగాల్లోని సారాంశం మారు మనసు గురించి నొక్కి చెప్పడం. ఈయన ప్రసంగాలు విని అనేక మంది పాస్టర్లు ఈయనను చేదరించుకుని ఇతనిపై దుష్ప్రచారము చేయడం మొదలుపెట్టిరి. అయినను మారు మనసు పొందుచున్న వారనేకులు ఈయనను హత్తుకొనిరి. అనేక చర్చిలు ఈయనకు మూయబడినప్పటికీ బహిరంగ స్థలాల్లోనూ వీధి మూలల్లోనూ సువార్తను ప్రకటించుచుండెను. ఇంచుమించు 20,000 మంది వరకు ఈయన బహిరంగ సభల్లో ఉండేవారు. వారిలో అనేక మంది రక్షింపబడి ఇంగ్లాండ్, వేల్స్, స్కాట్లాండ్, అమెరికా దేశంలో ఈయన 35వ సంవత్సరాల సేవ కొనసాగించెను. ప్రభు కృప వలన మంచి ప్రసంగించు వరమును పొంది ఇంగ్లాండ్లోని గొప్ప ప్రసంగికులలో ఒకడిగా పేరుగాంచెను. ఈయన లోతైన ఆధ్యాత్మిక జీవితమును, భక్తిని కలిగినవాడు. ఈయన ప్రసంగములు అగ్ని బాణముల వలెను, ఉరుముల మెరుపుల వలెను, వర్షపు జల్లుల వలెను, గద్దింపులతోనూ ప్రేమ ఆదరణతోనూ నిండియుండేవి. సాతానుకు సంతగా ఉన్న స్థలంలో సింహములా గర్జిస్తూ సాతాను కోరల్లో చిక్కబడి ఉన్న 1000 ఆత్మలకు పైగా ఒక్క దినాన్నే ప్రభు దగ్గరకు ప్రార్థన ద్వారా తేగలిగిన వాడు. ప్రార్థనాపరుడైన ఈ జార్జ్ విట్ఫీల్డ్ 1748లో అతని ఆరోగ్యం దెబ్బతిని గుండెపోటు వల్ల బలహీనుడైనప్పటికీ ప్రసంగాలు చేయటం మానలేదు. రాత్రనగా పగలనక ప్రయాణాల వలన అతని శరీరం కృషించుచుండెను. గాని కన్నీటితో అతను చేసే ప్రసంగాలు అనేకులను కదిలించేవి. తమను జార్జ్ పట్టలేనంతగా ప్రేమిస్తున్నాడని అతని ప్రసంగం వినేవాళ్లకు అర్థమయ్యేది. చెంపలు కన్నీటితో తడవకుండా తన ఎదుటనున్న మనుషుల కోసం వెక్కి ఏడవకుండా ప్రసంగం చేయలేకపోయేవాడు ఈ ప్రేమపూర్ణుడైన జార్జ్ విట్ఫీల్డ్. నేను ఏడుస్తున్నానని నన్ను విమర్శిస్తున్నారెందుకు? నాశనానికి సిద్ధంగా ఉన్న
మీ ఆత్మల విషయం మీరు ఏడవకుండా ఉన్నప్పుడు నేను మీ గురించి ఏడవకుండా ఎలా ఉండగలను? ఏమో, ఒకవేళ మీరు వింటున్నది మీ బ్రతుకులో చివరి ప్రసంగమేమో, అయినను మీరు ఇంకా చలించకుండా ఉండడం చూచినప్పుడు నేను రోదించకుండా ఉండలేను అనేవాడు. రాత్రింబగళ్ళు యేసు ప్రభు నన్ను తన ప్రేమతో నింపుచున్నాడు. యేసు ప్రభు ప్రేమను నేను తలంచినప్పుడు మోగవాడినైపోవుచున్నాను. నేనెల్లప్పుడూ పరిశుద్ధాత్మ ఆదరణలో నడుచుచున్నాను అని అతని డైరీలో వ్రాసుకొనెను. సంవత్సరముల తరబడి విట్ఫీల్డ్ భారమైన సేవలో విశ్రాంతి లేక కొనసాగించుచుండెను. ఆయనకు ప్రసంగముల మధ్య ఉన్న కొద్ది ఖాళీ సమయమును ప్రయాణము చేయుటలోను, నడుచుటలోను, ప్రసంగములను సిద్ధపరుచుకునుటలోను వాడేవాడు. మనుష్యుల ఆధ్యాత్మిక అవసరములనన్నీ తీర్చుటకు, వ్యాధిగ్రస్తులను ఆదరించుటకు అనేక వృత్తములు వ్రాయిచుండేవాడు. వారి కొరకు ప్రార్థించేవాడు. తుప్పు పట్టడం కంటే అరిగిపోవడం మేలు అంటూ ఎంతో అనారోగ్యవంతుడైన తాను మరణించే రాత్రి వరకు బోధించడం మానలేదు. నాకు 1000 జన్మలు 1000 శరీరాలు ఉంటే ఎంత బాగుండును, 1000 నోళ్లతో క్రీస్తును ప్రకటించేవాడిని అనేవాడు. ఈ యాత్ర ఎంతకాలం సాగితే అంత దూరం దాకా ప్రజల్ని మేలుకొల్పుతాను అంటూ ఆఖరి శ్వాస వరకు ప్రభువు కొరకే ప్రయాసపడి తన 56వ ఏట అనగా 1770వ సంవత్సరము అక్టోబర్ 15వ తారీఖు రాత్రి తన ప్రాణాన్ని అప్పగించెను. ప్రియ సహోదరి సహోదరుడా, జార్జ్ విట్ఫీల్డ్ జీవిత చరిత్ర మనకి ఎంతో ఆదర్శవంతంగా ఉంది. ప్రస్తుత కాలంలో ఈయనక జీవిత చరిత్ర మనల్ని ఎంతో ప్రభావితం చేయగలదు.